బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సో ఒక విషయం సార్, 14 ఏళ్లలో 25 సినిమాలు అంటే జనరల్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు అంటే నిజంగా దర్శకులు ప్రొడ్యూసర్స్ సంవత్సరానికి 3-4 తీసేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో దే ఆర్ టేకింగ్ టైం, ఒక 1-2 ఇయర్స్కి ఒక సినిమా అట్లా వస్తుంది. మీరు అసలు 14 ఇయర్స్ స్పాన్లో 25 మూవీస్, దట్ టు 90% సక్సెస్ రేట్. సక్సెస్ పర్సంటేజ్ 80. ఓకే, అంటే ఫస్ట్ 6 ఇయర్స్ ఇయర్కి ఒకటే ఫిలిం చేశాను అప్ టు పరుగు. ఆఫ్టర్ దట్ ఇయర్లీ 2 మూవీస్ స్టార్ట్ అయ్యాయి. సో యావరేజ్గా అలా 2 అవ్వడం వల్ల 14 ఇయర్స్లో 25 ఫిలిమ్స్ టచ్ చేయగలిగాను. ఎప్పుడైనా ఈ 25 ఫిలిమ్స్లో అయ్యో ఈ సినిమా నేను చేయకుండా ఉండాల్సిందే అని అనుకున్న సినిమా అని ఉందండి? అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 25లో ఒక 6 ఫిలిమ్స్కి రిజల్ట్ రాలేదు. సో మెనీ రీజన్స్. అంటే రిజల్ట్ రాలేదు కదా అని నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక సినిమా సక్సెస్లో అందరం ఎలా అయితే కీ రోల్ పోషిస్తాము, ఫెయిల్యూర్లో కూడా అందరిదే. ఇప్పుడు ఒక డైరెక్టర్ నాకు కథ చెప్తేనే నేను సినిమా తీశాను, సో అది నాకు నచ్చితేనే నేను సినిమా తీశాను. సో ఇస్ ఎ ఫెయిల్యూర్లో నా రోల్ ఎక్కువ తీసుకుంటాను, సక్సెస్ కంటే ఫెయిల్యూర్లో ఎక్కువ నా రోల్ ఉంటుంది. ఓకే, బికాజ్ ఆఫ్ నా జడ్జిమెంటే కదా అది. బట్ రీజన్స్ ఏదైనా కావచ్చు. దాంట్లో అన్ని సినిమాలలో ఫెయిల్యూర్స్లలో ఎక్కడో మేము అది సక్సెస్ చేయడానికి అవకాశాలు ఉండే, అది ఇంకా కొంచెం జాగ్రత్త పడితే సక్సెస్ అవుద్దేమో. కానీ అక్కడ ఉండే 2-3 మైండ్స్, డెసిషన్ తీసుకునే 2-3 మైండ్స్ ఏవైతున్నాయో అక్కడ ఒక్కొక్కరిది అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోతాం. సో విల్ వెయిట్ ఫర్ రిజల్ట్ అన్నట్టు. సో అలా ఆ 6 ఫిలిమ్స్లో ఒక 2-3 ఫిలిమ్స్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్న సినిమాలు ఉంటాయి. అవునా, ఏంటండి అవి? రామరామకృష్ణ కృష్ణ అండ్ మున్నా అండ్ రామయ్య వస్తావయ్య, ఈ 3 సినిమాలు ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అయ్యేటి. సో రామయ్య వస్తావయ్యకి అయితే ఇది మా టైం వల్ల, యాక్చువల్ రెబల్ రిలీజ్ కాకంటే ముందు మా కథ వేరు. ఓకే, సో ముందు ఆ కథ నచ్చే నేను, ఎన్టీఆర్, హరీష్ లాక్ చేసుకుంది. సో రెబల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాదర్ మీద, ఫాదర్కు జరిగిందని కొడుకు రివెంజ్ తీసుకోవడం చిన్న సిమిలర్గా ఉందని వద్దనుకున్నాం. ఎలాగో ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, కానీ అప్పుడు హరీష్ మళ్ళీ రీవర్క్ చేసి ఈ కథ చెప్తే బాగుంది కదా అనుకుని వెళ్ళాం. సో ఈజ్ ఎ టైమ్. రెబల్ రిలీజ్ కంటే ముందు మా సినిమాకి స్టార్ట్ అయింటే మేము ఆ రాంగ్ స్టెప్ వేసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు రామయ్య వస్తావ ఫెయిల్యూర్ అనేది ఎవ్రీవన్. బట్ కథాపరంగా అది మంచి కథ అనుకుంటున్నారు. రామయ్య వస్తావయ్యా ఈ కథ కాదు, మా కథ వేరు, వేరేది. ఓకే, రెబల్ రిలీజ్ కు ముందు మా కథ వేరు. బట్ అది ఇంకా అది రావడం వల్ల సిమిలర్గా ఉంది కదా, మళ్ళీ ఆ తప్పు చేయడం ఎందుకు, రేపు రిలీజ్ అయ్యాక రివ్యూస్ రాస్తారు రెబల్ లాగా ఉందని. సో ఎందుకని ఇటు వెళ్ళాం. సో ఇటు వెళ్ళడం వల్ల ఇంకా పెద్ద తప్పు జరిగింది. అలా అయితే తప్పు, అట్లీస్ట్ రివ్యూస్ పక్కన పెడితే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేది సినిమా. సో ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళలేదు, రివ్యూస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. జనరల్గా ఫెయిల్యూర్ అంటూ అయితే రీజన్ ఏముంటుందండి? కథ వల్లే అవుతుందా, లేకపోతే కాంబినేషన్స్ వల్ల, బడ్జెట్ వల్ల? ఫస్ట్ కథ అండి, రెండోది బడ్జెట్ ఫెయిల్. కొన్ని కథలు బాగుంటాయి, బడ్జెట్ వల్ల ఫెయిల్ అవుతాయి. అంటే మనము 5 కోట్లలో తీసే సినిమాని 15 కోట్లు పెట్టి తీసి రావాలంటే రాదు. సో 5 కోట్లకు తీస్తే 10 కోట్లు కలెక్ట్ చేసింది అనుకో, అది సూపర్ హిట్ ఫిలిం. సో అలాంటివి జరుగుతాయి. బడ్జెట్ ఫెయిల్. కొన్ని బేసిక్ అయితే ఈజ్ ఎ స్టోరీ, సెకండ్ బడ్జెట్ ఫెయిల్. ఈ 2 తప్పించుకోవాలి. కాంబినేషన్ అంటారా, కాంబినేషన్ ఇప్పుడు కొన్ని హైప్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నా లైఫ్లో నాకు జరిగింది జోష్ సినిమా కానీ, ఓ మై ఫ్రెండ్ కానీ మేము స్టార్స్తో వెళ్ళకుండా అప్కమింగ్ వాళ్ళతో నిల్లుంటే సక్సెస్ అయ్యే సినిమాలు. ఓకే, సో ఓ మై ఫ్రెండ్కి ఏమైంది, బొమ్మరిల్ తర్వాత సిద్ధార్థ్ చేయడము, తర్వాత 2 టాప్ హీరోయిన్స్ యాక్ట్ చేయడము. సో దానిపైన ఒక అప్పటి వరకు ఆడియన్స్లో నా మీద ఉన్న ఇమేజ్, సో ఆఫ్టర్ బొమ్మరిల్లు సిద్ధార్థ్, దిల్ రాజు గారు కలిసి చేస్తున్నారంటే చాలా మంచి కథ అది. సో ఈ కాంబినేషన్ని పెట్టడం వల్ల మిస్ అయింది. ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్కి పెట్టుంటే ఆ సూపర్ హిట్ ఫిల్మ్ అది. సో నాట్ అబవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. సో దట్స్ ఎ మిస్టేక్. అలాగే జోష్ కూడా అలాంటి కథ చెప్పాలనుకున్నప్పుడు స్టార్స్ అన్ని లాంచ్ చేయాల్సిన కథ కాదు అది. ఓకే,
ఇట్స్ నార్మల్ ఒక నార్మల్ కుర్రాడి సినిమా లాగా తీసుంటే దాని రిజల్ట్ వేరేలాగా ఉండేది. దిస్ ఆర్ 2 ఫిలిమ్స్ విషయంలో కాంబినేషన్స్ నాకు డ్యామేజ్ అయ్యాయి. పోతే నేర్చుకోవడమే ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు నేర్చుకోవడమే. జనరల్గా దిల్ రాజు గారు ఒక విషయం చెప్పండి, మీరు తీసిన ఈ 25 మూవీస్లో అంటే మీరు అన్నట్టు 6 సినిమాలే ఫెయిల్ అయ్యాయి. 6 కూడా కంప్లీట్ ఫ్లాప్. ఓ మై ఫ్రెండ్ ఇస్ నాట్ కంప్లీట్ ఫ్లాప్ కాదు, రామకృష్ణ ఫ్లాప్ కాదు. దట్స్ వాట్. సో రీజనబుల్లీ ఫెయిర్గా ఆడాయి, బట్ నాట్ అ హిట్. కానీ మీరు జనరల్గా ప్రతి సినిమా ఎంచుకునేటప్పుడు మీ జడ్జ్మెంట్ బిఫోర్ షూటింగే పర్ఫెక్ట్గా ఉంటుందని విన్నాను నేను. అంటే మీరు షూట్కి వెళ్ళే ముందే ఈ కథ గ్యారంటీగా ఆడుతుంది, ఈ కథకి గ్యారంటీగా రెస్పాన్స్ ఉంటుంది అన్నట్టే వెళ్తారు మీరు. సో ఈ అనాలిసిస్ ఫెయిల్ అయ్యాక మీరు రిలీజ్ అయిపోయి దానికి రాంగ్ టాక్, బ్యాడ్ టాక్ వచ్చాక అప్పుడు కూడా అనాలిసిస్ చేస్తారండి, సినిమా ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి, సో నెక్స్ట్ మూవీకి ఎట్లా జాగ్రత్త ఇలాంటివి డెఫినెట్గా చేయాలి కదా. అంటే ఒకటి మనం 2 విధాలు, ఇది ఆడదు అనుకునే సినిమా ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు డిసైడ్ అవుద్ది, మార్నింగ్ షో అయ్యాక డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు మాకు ఏదో హోప్స్ ఉంటాయి, మాకు లోపల డౌట్స్ ఉన్నా వర్కౌట్ అయిపోద్దేమో, ఆడియన్స్కి నచ్చేద్దేమో, ఇది సరిపోద్దేమో అంటే ఒక క్లౌడ్స్లో ఉంటాం. సో అది మార్నింగ్ షో పడితే కానీ మనకు అర్థం కాదు. మార్నింగ్ షో అయిపోయాక ఏదైతే టాక్ వస్తుందో దాన్ని తీసుకొని డెఫినెట్గా అనాలిసిస్ చేసుకోవాల్సిందే. ఏమనుకున్నాము, ఇది అనుకున్నాము, ఇది చేసుంటే బాగుండేది, ఇది తప్పు చేసాం, నెక్స్ట్ టైంలో ఇలాంటి మిస్టేక్ చేయకూడదు, స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. అది డైరెక్ట్తో కానీ ఇంకా ఎక్కడ ఇలాంటి డిస్కషన్ వచ్చినా నా ఒపీనియన్స్ ఎలా అయితే ఉంటే దాని మీద స్ట్రాంగ్ ఉండాలి అని వెళ్ళాల్సింది ఉంటుంది. సో అదే రివ్యూ చేసుకోవాలి. జనరల్గా ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ కూడా ఎక్కువ బిగ్ బడ్జెట్ మూవీస్ ఉన్నాయి. మీరు మాత్రం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటారు, ఒక పెద్ద సినిమా తీస్తారు, మళ్ళీ మధ్యలో చిన్న బడ్జెట్ సినిమా తీస్తారు. సో యూ వెరీ క్యాల్కులేటెడ్గా అయినో అంటే మీ ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ బిజినెస్లో మీకున్న పట్టు అయి ఉండొచ్చు నేను అనుకోవడం. ఒక సంవత్సరంలో 3 సినిమాలు అంటే ఒక పెద్ద సినిమా తీస్తారు, 2 చిన్న సినిమాలు తీస్తారు, అండ్ యూ బ్యాలెన్స్ దెమ్ సో నైస్లీ. హౌ డూ యూ డూ ఇట్ అండి? అంటే ఇప్పుడు బిగ్ ఫిలింకి వచ్చే వరకు ఏముంటుంది అంటే ప్రేమ గారు, ఒక స్టార్ హీరో ఉంటాడు, డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. సక్సెస్ లేని డైరెక్టర్తోని బిగ్ హీరోతో సెటప్ చేయలేం, ఎందుకంటే హీరోని కూడా హ్యాండిల్ చేసుకోవాలి, హీరో ఇమేజ్ని హ్యాండిల్ చేయాలి. సో ప్రేక్షకులకి హీరోని ఎలా చూపించాలంటే ఆ డైరెక్టర్కి అన్నీ తెలిసి ఉండాలి. ఆ కాంబినేషన్లో చేసినప్పుడు ఐఎమ్ థర్డ్ పర్సన్, అంటే హీరో ముందు ఉంటాడు, డైరెక్టర్ సెకండ్, నేను థర్డ్, జస్ట్ నేను చూసుకోవడమే. అక్కడ నాకు మీకు రోల్ ఉంటుంది, వర్క్ ఉండదు. అంటే వర్క్ ఉండదు మీనింగ్ అబ్జర్వేషన్ కరెక్టా, మా ముగ్గురు వాళ్ళకైనా డౌట్ ఉన్నా ఇలా వెళ్తున్నాం కదా కరెక్టేనా, ఇలా సింపుల్ డిస్కషన్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం వన్స్ స్క్రిప్ట్ లాక్ అయ్యాక. సో ఒక ట్యూన్ డైరెక్టర్ ఫైనల్ చేసుకున్న తర్వాత హీరోకి వినిపించేసి నాకు వినిపించేసి ఎలా మీ ఇద్దరికి ఓకేనా అనుకున్నట్టు వెళ్తాం. సో ఈ పెద్ద సినిమా జరిగే ప్రాసెస్ ఇది, చిన్న సినిమా జరిగే ప్రాసెస్ నాకు టోటల్ డిఫరెంట్. సో మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి నేను ఇన్వాల్వ్ అవుతాను, ఆ డైరెక్టర్ని కూర్చోబెట్టుకుంటాను, మేమిద్దరం కూర్చొని ఒక స్క్రిప్ట్ కానీ ఏదైనా మార్పులు చేర్పులు కావాలన్నా అక్కడ ఫుల్ రోల్ ఉంటుంది. సో టోటల్ డిఫరెంట్, దీన్ని ఇలా చూస్తాను దాన్ని అలా చూస్తాను, కాబట్టి ఇది నేను మ్యాచ్ చేసుకుంటూ ట్రావెల్ కావాలి.